పహల్గాం ఉగ్రదాడి విషయంలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. తాజాగా మరొక కోణం బయటపడింది. పహల్గాం ఉగ్రదాడి వెనుక చైనా ప్రమేయం కూడా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న 5 ఉగ్రవాదులు చైనాకు చెందిన ఫోన్లు, ఇతర సామాగ్రి వాడినట్టు నిఘా వర్గాలు తేల్చింది. నేను మొన్ననే ప్రస్తావించే విషయాన్ని. ఉగ్రవాదులు చైనీస్ యాప్స్ ద్వారా కమ్యూనికేషన్ జరిపినట్టు తేలింది. ఈ మేరకు పహల్గాం ముష్కర్లు కాల్పులు జరిపిన చోట చైనీస్ శాటిలైట్ ఫోన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో చైనా సాయంతోనే పాకిస్తాన్ ఉగ్రదాడి జరిపినట్టు అంచనా వేస్తున్నారు అధికారులు. మరియు భారత్ పాకిస్తాన్ వాదన నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్ ఇషాక్దర్ చైనాకు చెందిన తన కౌంటర్ పార్ట్ వాంగీతో ఫోన్లో మాట్లాడడం, వీళ్ళిద్దరి మధ్య టెలిఫోన్ సంభాషణ సుదీర్ఘంగా సాగినట్టు తేలడం మరొక కారణం అవుతుంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలు, పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాలు వాంగీతో చర్చించాడు. దీంతో భారత్కి భయపడి పాకిస్తాన్ అండ కోసం చైనా వద్దకు వెళ్తుందని కూడా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మరియు ప్రపంచ దేశాలు బాధిత దేశమైన భారత్కు మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో చైనా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది అన్నటువంటిది అర్థమవుతుంది. కుట్ర